రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఒక ప్రమోషన్ కోసం 3.4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఈ నెల 27న మహేష్ బాబు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే సురానా గ్రూప్స్ సాయి సూర్య డెవలపర్స్ కేసులో నోటీసులు ఇచ్చింది ఈడీ. అదేవిధంగా ప్రమోషన్ కోసం 3.4 కోట్లు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. రీసెంట్గా సురానా గ్రూప్లో ఈడీ సోదాలు చేశారు. అయితే ఈ కంపెనీకి సంబంధించిన వారు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని షెల్ కంపెనీ ద్వారా ఆ డబ్బును విదేశాలకు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నెల 27న ఈడీ ముందర హాజరు కాబోతున్నారు మహేష్ బాబు. అయితే ఆయన చేసిన ఒక ప్రమోషన్లో 3.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇదే నేపథ్యంలో రీసెంట్గా ఈ సురానా గ్రూప్స్ మీద ఈడీ సోదాలు చేసింది అండ్ మనీ లాండరింగ్ కింద కేసు ఫైల్ చేసింది. ఇదే నేపథ్యంలో మహేష్ బాబుకి కూడా నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి పవన్ కుమార్ అందుబాటులో ఉన్నారు. రైట్ పవన్, ఇప్పటికే ఈడీ మహేష్ బాబుకి నోటీసు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఏంటి, ఎందుకు ఇచ్చింది అండ్ ఈ కేసుతో మహేష్ బాబుకు ఉన్న సంబంధం ఏంటి? ఈ నెల 16వ తారీఖున 2 రోజుల పాటు సురానా గ్రూప్ కార్యాలయాలు ఇళ్లలో డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో భారీగా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సురానా గ్రూప్ రకరకాల వ్యాపారాలలో ఉంది. దాని సిస్టర్ కన్సర్న్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా నిర్వహించింది. అయితే సురానా గ్రూప్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ లోకి డబ్బులు మళ్లించినట్లుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్ట్స్ పైన కూడా అనేక ఆరోపణలతో కేసులు కూడా గతంలోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో దాదాపుగా 100 కోట్లకు పైగా లావాదేవీలు, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. వాటిలో భాగంగానే మహేష్ బాబు గతంలో 6 సంవత్సరాల క్రితం ఈ సాయి సూర్య డెవలపర్స్ కు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వివరించారు. కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో కుటుంబ సమేతంగా ఆయన నటించారు. 30 సెకండ్ల నిడివి ఉన్న 2 అడ్వర్టైజ్మెంట్లు, 10 సెకండ్ల నిడివి ఉన్న ఒక అడ్వర్టైజ్మెంట్, మొత్తం 3 అడ్వర్టైజ్మెంట్లలో మహేష్ బాబు నటించారు. దీనికి గాను మొత్తం 5.9 కోట్ల రూపాయలు సాయి సూర్య డెవలపర్స్ నుంచి అందుకున్నారు. అందులో 3.4 కోట్ల రూపాయలు చెక్ ద్వారా అందుకుంటే 2.5 కోట్ల రూపాయలు మాత్రం నగదు రూపంలో చెల్లించబడ్డాయి. ఈ నగదు రూపంలో చెల్లించబడ్డవన్నీ కూడా మనీ లాండరింగ్ కు సంబంధించి జరిగి ఉంటుందన్న అనుమానంతో అటు మహేష్ బాబును విచారిస్తున్నారు. ఏ రకంగా మీకు చెల్లింపులు జరిపారు, తదితర వివరాలన్నింటినీ కూడా సేకరించనున్నారు. మొత్తం మీద అటు మహేష్ బాబు అయితే ఈ నెల 27వ తారీఖున హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. అయితే సాయి సూర్య డెవలపర్స్ అనేక ఇప్పటికే దానిపైన తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ పేరుతో అటు డైరెక్టర్ నరేంద్ర సురానా, అట్లనే ఈ సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీష్ చంద్ర గుప్తా, వీళ్ళిద్దరి పైన గతంలోనే అటు సిసిఎస్ లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్ల ఆధారంగానే ఈడీ కూడా దర్యాప్తు జరుపుతోంది. వాస్తవానికి వీళ్ళు రియల్ ఎస్టేట్ పేరుతో, ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో రకరకాల మోసాలకు పాల్పడ్డారు. కానీ ఆ మోసాలతో మహేష్ బాబుకు సంబంధం లేనప్పటికీ ఈ వివాదాస్పద లావాదేవీల వ్యవహారంలోనే మహేష్ బాబును ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 27వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. విచారణకు మహేష్ బాబు హాజరవుతారా, లేక తన న్యాయవాది ద్వారా ఆయన సమాధానం పంపిస్తారా అనేది కూడా వేచి చూడాలి. మొత్తం మీద సురానా గ్రూప్ లో 2 రోజుల పాటు జరిగిన సోదాలలో అనేక వివాదాస్పద లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ అధికారులు సేకరించారు. 100 కోట్లకు పైగా ఇటువంటి వివాదాస్పద లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అధికారులు దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. దానిలో భాగంగానే ఇప్పుడు మహేష్ బాబు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ పవన్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే సాయి సూర్య డెవలపర్స్ అలానే సురానా గ్రూప్లపై ఈడీ ఇటీవల జరిపిన సోదాల నేపథ్యంలో ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మహేష్ బాబుకు ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే సాయి డెవలపర్స్ సంస్థ
తమ ప్రాజెక్టుల ప్రచారం చేసినందుకు గాను మహేష్ బాబుకు 5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో 3.4 కోట్ల చెక్కుల ద్వారా మరో 2.5 కోట్లు నగదు రూపంలో మహేష్ బాబుకు ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా ఈ నగదు లావాదేవీపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇది మనీ లాండరింగ్కు సంబంధించిన అంశమా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. అదేవిధంగా తెలంగాణ పోలీసులు కూడా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. అదేవిధంగా సాయి సూర్య డెవలపర్స్ అయిన యజమాని అయిన కె సతీష్ చంద్ర గుప్తా అలానే సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానా, అలానే మిగతా వారు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళను మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా అనుమతులు లేని లేఅవుట్లలో ఫ్లాట్లు విక్రయించడం, ఒక ఫ్లాట్ను పలువురికి అమ్మడం, తప్పుడు రిజిస్ట్రేషన్ల హామీలు ఇవ్వడం వంటి మోసాలకు పాల్పడ్డారని వారిపై అభియోగాలున్నాయి. అదేవిధంగా మహేష్ బాబు సూర్య ప్రాజెక్టులను ప్రచారం చేయడం వల్ల చాలామంది ఆ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టారని, అయితే ఆ సంస్థ మోసపూరిత కార్యకలాపాల గురించి వారికి తెలియదని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈ కుంభకోణంలో మహేష్ బాబు నేరుగా ఇన్వాల్వ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఆయనకు అందిన డబ్బుపై ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ నెల 16న ఈడీ అధికారులు సురానా గ్రూప్, అదేవిధంగా సాయి సూర్య డెవలపర్స్ ఆఫీసులలో సోదాలు కూడా నిర్వహించి కీలక పత్రాలు, అదేవిధంగా నగదుకు సంబంధించిన ఆధారాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సంస్థలు సుమారు 100 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిపినట్లు కూడా ఈడీ అనుమానిస్తోంది. అదేవిధంగా మోసపూరిత పథకాల ద్వారా సంపాదించిన డబ్బును పలువురికి మళ్లించారని, ఇందులో భాగంగానే సినీ ప్రముఖులు కూడా ప్రచారానికి డబ్బులు తీసుకున్నారని కూడా ఈడీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే త్వరలోనే ఈ కేసులో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తానికి ఈ నెల 27న ఈడీ ముందర హాజరు కావాలని ఇప్పటికే ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. అయితే మహేష్ బాబు 27న విచారణకు హాజరవుతారా లేదా తన లీగల్ టీంతో సంప్రదింపులు జరిపి తమ లాయర్ని పంపిస్తారా అనేది చాలా సస్పెన్స్గా మారింది. అయితే మొత్తం మీద ఈ కేసు అంటే ఏవైతే కంపెనీల గురించి మనం మాట్లాడుకున్నామో ఆ కంపెనీస్ షెల్ కంపెనీ అంటే వాళ్ళకు వచ్చిన అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో దాన్ని షెల్ కంపెనీల పేరు మీద ఫారిన్ కంపెనీస్కి ఆ డబ్బుని మళ్లించారు అనే ఒక సీరియస్ అలిగేషన్ ఉన్న నేపథ్యంలో ఈడీ సోదాలు జరిపింది. అయితే ఈ సురానా గ్రూప్స్ అలానే సాయి సూర్య డెవలపర్స్కి సంబంధించిన ఆఫీసులలో లావాదేవీలకు ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన పత్రాలను కూడా కలెక్ట్ చేసింది. అయితే ఇందులో మనీ లాండరింగ్ కింద ఈ మొత్తం కేసును మనీ లాండరింగ్ కింద కేసుని ఫైల్ చేసి ఈడీ దర్యాప్తు చేసింది. అదేవిధంగా పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో ఈ సాయి సూర్య డెవలపర్స్లో అంటే వాళ్ళ ప్లాట్లు అమ్మడానికి మహేష్ బాబుని ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొని దాన్ని వాళ్ళు ప్రమోట్ చేయడం. సో ఈ ప్రమోషన్స్లో భాగంగా మహేష్ బాబు ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి సో మహేష్ బాబు చాలా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ చేస్తుంటారు. మనం చూసుకుంటే వేరే బ్రాండ్స్కి కూడా ఆయన ఎండార్స్మెంట్ చేస్తుంటారు. సో ఇదే నేపథ్యంలో సాయి సూర్య డెవలపర్స్ అనే వాటికి కూడా ఎండార్స్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఎండార్స్మెంట్ చేసినప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు, కొనడానికి ఇష్టపడతారు. సో ఇదే నేపథ్యంలో సాయి సూర్య డెవలపర్స్లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో అలానే ఇన్వెస్ట్ చేసి మోసపోయినట్లు కూడా ఇప్పటికే మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు చేసిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి చాలా వరకు అక్రమ లావాదేవీలు జరిగాయి. అదేవిధంగా డబ్బులు కూడా ఏవైతే ఇన్వెస్ట్మెంట్ జరిగాయో షెల్ కంపెనీల ద్వారా వేరే దేశాలకు, ఇతర దేశాలకు ఆ డబ్బును మళ్లించారు అనే నేపథ్యంలో రకరకాల కేసులు అనేవి ఇప్పటికే సాయి సూర్య డెవలపర్స్ అలానే సురానా గ్రూప్స్ పైన ఫైల్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాసెస్లో ఏవైతే ప్రమోషన్స్ జరిగాయో ఆర్ ఈ వచ్చిన డబ్బులు ఎక్కడెక్కడ వాడారు అనే నేపథ్యంలో మహేష్ బాబు పేరు కూడా రావడంతో, ఎందుకంటే ఆయన ప్రమోట్ చేశారు కాబట్టి ఆయనకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నేరుగా ఈ స్కామ్లో మహేష్ బాబు ఇన్వాల్వ్ అవ్వకపోయినప్పటికీ ఆయనకు ప్రమోషన్స్ పేరు మీద డబ్బులు వచ్చాయి కాబట్టి సో ఆ ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకొని డబ్బులు ఎలా ఇచ్చారు, ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి అండ్ ఆ డీల్ ఎలా కుదిరింది అనే నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. అయితే ఈ నెల 27న ఈడీ ముందర హాజరు కావాలని నోటీస్ ఇచ్చారు. సో మేబీ ఇక్కడ
నేరుగా ఆయన హాజరు కావచ్చు, లేకపోతే ఆయన లీగల్ టీంతో సంప్రదింపులు జరిపి మహేష్ బాబు ఈడీ ముందర హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇదొక హాట్ టాపిక్గా మారింది. బికాజ్ మహేష్ బాబు లాంటి ఫిగర్, మహేష్ బాబు లాంటి ఒక సెలబ్రిటీ పబ్లిక్ ఫిగర్ మోస్ట్లీ చాలా కాంట్రవర్సీస్కి ఆయన దూరంగా ఉంటారు. అండ్ ఆయన చేసే బ్రాండ్ ఎండార్స్మెంట్కి కూడా ఆయన ప్రతిదీ కూడా చాలా ప్లాన్డ్గా ఆయన ముందుకు వెళ్తుంటారు. ఇద్దరు సినిమాలు కావచ్చు, ఆర్ యాడ్స్ కావచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హాస్పిటల్స్కి సంబంధించి ఆయన చేసే ప్రతిదీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ముందుకు వెళ్తుంటారు. అలాంటిది సాయి సూర్య డెవలపర్స్లో జరిగిన కుంభకోణంలో ఆయన ఈ యాడ్స్ని ఆయన ప్రమోట్ చేయడం, సో దాంట్లో వాళ్ళు ఏదైతే ప్రమోషన్స్కి వచ్చిన మనీ మహేష్ బాబుకి ఇచ్చారో, సో దానికి సంబంధించి ఆ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది అనే ఒక క్వశ్చన్ బేస్డ్ సంబంధించి ఈడీ నోటీసులు ఇచ్చారు, ఈడీ అధికారులు నోటీసు ఇచ్చారు. సో మరి ఈ నెల 27న మహేష్ బాబు హాజరు అవుతారా లేదా లీగల్ టీంతో సంప్రదింపులు జరిపి తన లాయర్ని ఈడీ ఆఫీస్కి పంపిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. సో ప్రజెంట్ ఈ సురానా గ్రూప్లో ఈడీ సోదాలు చేశారు. రీసెంట్గా ఈ కంపెనీ మీద సోదాలు చేసిన తర్వాత కొన్ని కీలక డాక్యుమెంట్స్, వాళ్ళకు సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని డాక్యుమెంట్స్ సేకరించారు. అలానే ట్రాన్సాక్షన్స్ ఎలా జరిపారు, ట్రాన్సాక్షన్స్ల నేపథ్యంలో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఇప్పటికే కొంతమంది మోసపోయారు. ఎందుకంటే కొన్ని ప్లాట్లను, అంటే ఒకటే ప్లాట్ను వేరు వేరు వారికి అమ్మారు అనే ఒక అలిగేషన్ కూడా బయటకు వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్లకు ఫ్లాట్ని విక్రయించలేదు అనే ఒక అలిగేషన్ కూడా బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో, ఏవైతే పెట్టుబడులు వచ్చాయో, చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చి ఈ ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు ఆ డబ్బులు అనేవి సరిగ్గా యూటిలైజ్ చేశారా లేదా, అంటే సమ్వేర్ మనీ లాండరింగ్, సో వచ్చిన డబ్బును మనీ లాండరింగ్ రూపంలో, అంటే షెల్ కంపెనీస్ రూపంలో వేరే అబ్రాడ్ కంపెనీస్కి ఆ డబ్బును మళ్లించి, సో సమ్వేర్ ఏదో ఎక్కడో ఒక చోట అవకతవకలు జరిగాయి అనే కోణంలో ఈడీ విచారిస్తోంది. సో ఈ సురానా గ్రూప్ కావచ్చు లేదా సాయి సూర్య డెవలపర్స్ కావచ్చు, వీటికి సంబంధించిన ఆఫీసులలో సోదాలు చేసినప్పుడు ఇదంతా బయటకు వచ్చింది. అయితే మహేష్ బాబు విషయానికి సంబంధించి మొత్తం మీద 5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. సో ఆయన ప్రమోషన్ చేసిన నేపథ్యంలో, సో ఆయన ప్రమోషన్లో మొత్తం ఫ్యామిలీ కలిసి ఈ ప్రమోషన్స్లో పాల్గొన్నారు. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఆయన ఆ ప్రమోషన్స్లో భాగంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే మొత్తం మీద 5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో సురానా గ్రూప్కు సంబంధించిన నివాసాలలో, ఆయన కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో 100 కోట్లకు పైగా అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. వాస్తవానికి ఇప్పటికే ఈ సురానా గ్రూప్ డైరెక్టర్కు నరేంద్ర సురానా, అట్లనే అటు భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సతీష్ చంద్ర గుప్తా, వీళ్ళిద్దరిపైన అటు అనేక కేసులు సీసీఎస్లో నమోదయ్యాయి. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లను విక్రయిస్తామంటూ ముందస్తుగానే అడ్వాన్సులుగా తీసుకున్నారు, కానీ ప్లాట్లు ఇవ్వలేదు, మోసం చేశారనే కేసులు నమోదయ్యాయి. దీనిపైన ఈడీ విచారణ చేస్తుంది. ఈడీ విచారణలో భాగంగానే మొన్న సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. దానిలో 100 కోట్ల అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ 100 కోట్లలో 5.9 కోట్ల రూపాయలు హీరో మహేష్ బాబుకి చెల్లించినట్లుగా అధికారులు గుర్తించారు. వాస్తవానికి సాయి సూర్య గ్రూప్ డెవలపర్స్కు గతంలో అటు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గ్రూప్లో ప్లాట్లు కొనాలంటూ అటు అడ్వర్టైజ్మెంట్లలో నటించారు. 30 సెకండ్ల నిడివి ఉన్న 2 అడ్వర్టైజ్మెంట్లతో పాటు 10 సెకండ్ల నిడివి ఉన్న ఒక అడ్వర్టైజ్మెంట్, మొత్తం 3 అడ్వర్టైజ్మెంట్లలో అటు మహేష్ బాబు నటించారు. దానికి గాను ఆయన 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారు. దానిలో 3.4 కోట్ల రూపాయలు అటు చెక్ రూపంలో చెల్లించినప్పటికీ మిగతా 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించారు. ఈ నగదు రూపంలో చెల్లించిన దానికి మనీ లాండరింగ్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఆయన పైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఈడీ నోటీసుల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 27వ తారీఖున అటు ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి అటు సాయి సూర్య గ్రూప్స్ చేసిన మోసంతో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ అటు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఇటువంటి యాడ్లో నటించడం వల్ల అనేక మంది ప్రభావితమయ్యారు. అనేక మంది ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి, ఆ సంస్థలో ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ వాళ్ళంతా
కూడా మోసం చేయడంతో దానిపైన ఇప్పటికే కేసులు అయితే నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా 100 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీల విషయంలోనే ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేశారు. ఎవరెవరికి ఈ నగదు లావాదేవీలు చేయాల్సి వచ్చింది, ఎక్కడి నుంచి ఈ నగదంతా కూడా సేకరించారు, ఎందుకు వాళ్ళకి నగదు రూపంలో ఈ డబ్బంతా కూడా చెల్లించారు, తదితర వివరాలన్నింటినీ కూడా ఈడీ అధికారులు సేకరించనున్నారు. తొలుత మహేష్ బాబు ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇంకా సురానా గ్రూప్ ప్రతినిధులు అటు నరేంద్ర సురానా, చంద్రశేఖర్ గుప్తా ఇద్దరి దగ్గర నుంచి ఎవరెవరైతే నగదు లావాదేవీలు జరిగాయో వీళ్ళ మధ్య వాటిలందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించడానికైతే రంగం సిద్ధం చేస్తుంది. కానీ ఈరోజు అటు మహేష్ బాబుకి నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా అటు మొత్తం చిత్ర పరిశ్రమలో షాకు గురైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు అనేక ప్రమోషన్లో నటిస్తున్న హీరోలు కావచ్చు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు అందరూ కూడా ఈ మధ్య కొంత చిక్కుల్లో పడుతున్న పరిస్థితి. బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడమా, లేకుంటే ఒక సంస్థలు ప్రమోట్ చేయడం, ఆ తర్వాత ఆ సంస్థలు మోసం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దానిలో ఇట్లా ఈ సెలబ్రిటీస్ని చూసే తాము కొనుగోలు చేశామంటూ చెప్పడంతో సెలబ్రిటీలపైన గతంలో కూడా అనేక కేసులు నమోదయ్యాయి. తాజాగా మనీ లాండరింగ్ కేసులో అటు ఈడీ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేయడం కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ప్రసూన, రైట్. మహేష్ బాబు ఈడీ ముందర హాజరు కావాలంటూ ఈ నెల 27న ఈడీ ముందర హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే మహేష్ బాబుకి నోటీసులు అందజేసింది. అయితే తాజాగా మహేష్ బాబు ఈ కేసుకి సంబంధించి రీసెంట్గా సురానా గ్రూప్ అలానే సాయి సూర్య డెవలపర్స్లో ఈడీ సోదాలు చేసింది. తమకొచ్చిన ఇన్వెస్ట్మెంట్లను షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు డబ్బు తరలించాలనే ఆరోపణ ఉంది. అయితే మనీ లాండరింగ్ కింద కేసు ఫైల్ చేసింది. ఇందుకు సంబంధించి ఈడీ సురానా గ్రూప్ అలానే సాయి సూర్య డెవలపర్స్ ఆఫీసులలో సోదాలు చేసినప్పుడు కొన్ని కీలక డాక్యుమెంట్స్ వాళ్ళకు దొరికాయి. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించి అవకతవకలు జరిగాయి అని ఈడీ గుర్తించింది. ఇదే నేపథ్యంలో ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి లావాదేవీలు చెక్ చేస్తున్నప్పుడు మహేష్ బాబుకి ఇచ్చిన రెమ్యునరేషన్కి సంబంధించి కూడా ఈడీ ఫోకస్ చేసింది. అయితే మహేష్ బాబుకి ఏ రకంగా డబ్బులు చెల్లించారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో మహేష్ బాబుకి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నెల 27న ఈడీ ముందర హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు అందజేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రచారానికి సంబంధించి అంటే ప్రమోషన్కి చేసేందుకు గాను మహేష్ బాబుకు 5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో 3.4 కోట్లు చెక్కుల ద్వారా మరో 2.5 కోట్ల నగదు రూపంలో మహేష్ బాబుకు ఇచ్చినట్టు సమాచారం. ఈ నగదు లావాదేవీపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇది మనీ లాండరింగ్కు సంబంధించి అంశం అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా కూడా ఈడీ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.